Hello and welcome everyone. This is Mohammad Inzamam from Sai Meda Set Coaching Center, Koti, Hyderabad. Sai Meda Koti, Hyderabad, as every year for Triple E branch students, is launching a new course that is Dronacharya batch. My dear students, డిప్లొమాలో చాలా కష్టపడారు, డిప్లొమాలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈసెట్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసింది. ఈసెట్ ఆస్పిరెంట్స్ ఈజ్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ దట్ దే వాంట్ టు స్కోర్ ద టాప్ మార్క్స్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్. మై డియర్ స్టూడెంట్స్, ఇదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ రేపు గేట్ ఎగ్జామినేషన్ థర్డ్ ఇయర్లో మీరు రాయాలి. గేట్ ఎగ్జామినేషన్తో పాటుగా అదే సెకండ్ ఇయర్లో యూ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్. సబ్ ఇంజనీర్ కావచ్చు. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. ట్రిపుల్ ఈ బేస్ చేసుకొని మీకు సబ్ ఇంజనీర్, ఎస్ఎస్సి జేఈ, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, డిఆర్డిఓ, ఇస్రో, మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఉన్న బయట మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఒక్కసారి అనలైజ్ చేద్దాం. ఈసెట్ ఎగ్జామినేషన్లో మన స్టూడెంట్స్ స్కోర్ ఎంత చేస్తున్నారు సార్? 200 మార్క్స్కి అరౌండ్ 160, 170, 180 వరకు కూడా సాయి మీద కోటి హైదరాబాద్ హ్యాస్ అప్రోచ్డ్. అంటే 100లో 90% ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ గైస్, హైయెస్ట్ స్కోర్. 80% టాప్ 10లో, 70% టాప్ 50లో. అంటే ఖచ్చితంగా 70% ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద సాయి మీద కోటి హైదరాబాద్. అదే గేట్ విషయానికి వస్తే మార్కెట్లో ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది అంటే లక్షలు కట్టుకున్న తర్వాత కూడా గేట్ అనాలిసిస్ ఫర్ ట్రిపుల్ ఈ చూసుకున్నట్లయితే ఇక్కడ దిస్ ఇస్ ద గేట్ అనాలిసిస్ ఆఫ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ గైస్. యూ కెన్ సీ హియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ ఎంతమంది అప్లై చేశారు, రిజిస్టర్ ఎంతమంది అయ్యారు? 58,000. చలో 60,000 అనుకుందాం. 60,000 అప్లైడ్ క్యాండిడేట్స్ ఉంటే క్వాలిఫై అయిన పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంత ఉన్నారు? 10% ఓన్లీ, అరౌండ్ 12 అనుకోండి. అంటే 6,000 స్టూడెంట్స్ గైస్. ఇఫ్ యూ సీ దేర్ మార్క్స్ సార్, 100 మార్క్స్ గేట్ ఎగ్జామినేషన్లో 90+ ఎంతమంది ఉన్నారు? 0 క్యాండిడేట్. 60,000 0 క్యాండిడేట్. 80 to 90 0, 70 to 80 0 again, 60 to 70 12. 60 to 70 12. I told you that 70% of the score is there in the ESET examination. Sir, ESET is a easy examination, GATE is a hard examination. No, it's not like that guys. GATE is not hard, ESET is not hard, ESET is not easy, GATE is not easy. It depends upon the student's knowledge. You ask me any examination, if you cannot compare a first class student and a 10th class student, right? You need to keep an examination based on their standards. First class student ki first class syllabus batti exam cheyali, exam conduct cheyali. 10th class student ki 10th class syllabus based చేసుకుని exam చేయాలి. So GATE examination is based on the engineering I ask, and ESET examination is based on the diploma. So it's not hard or easy, it's about the subject that you know. ESET లో ఏ విధంగా అయితే సాయి మీద కోటి హైదరాబాద్లో మెషిన్సే తీసుకోండి, ట్రిపుల్ ఈ వాళ్ళకి మెషిన్సే. గేట్కి అక్కడ ఉన్న మెషిన్కి ఒక 100 అవర్స్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ సాయి మీద కోటి హైదరాబాద్లో కనీసం ఒక సింపుల్ మెషిన్ చెప్పడానికి, ట్రాన్స్ఫార్మర్ చెప్పడానికి, డీసీ మెషిన్ చెప్పడానికి more than 100 hours we are spending guys. Just for the sake of understanding, I am taking the hours time. అంటే ఇంత వెయిటేజ్, ఇంత డెప్త్ నాలెడ్జ్, ఇంత ఫౌండేషన్ ఇక్కడ తీసుకుంటున్నారంటే గేట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్, డిప్లొమా స్టూడెంట్స్ క్యాన్ పర్ఫార్మ్ మచ్ వెల్. బికాస్ 3 years ఇదే డిప్లొమా నేర్చుకుంటారు, మళ్ళీ ఇదే 3 years బీటెక్ వెళ్ళి చదవాలి ఇదే సబ్జెక్ట్స్. మై డియర్ స్టూడెంట్స్, సాయి మీద కోటి హైదరాబాద్ ఇంత ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు చాలామంది. సో సాయి మీద కోటి హైదరాబాద్ హ్యాస్ టేకెన్ అ డిసిషన్. సార్, వాట్ ఈస్ దట్ డిసిషన్? We have designed a program, Dronacharya batch. ఈసెట్లో ఏ విధంగా అయితే సక్సెస్ అవుతున్నామో అదే విధంగా గుర్తుపెట్టుకొని గేట్లో కూడా మన స్టూడెంట్స్కి ఈ 60-70 కాదు వెయిటేజ్. 60-70లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు కదా. మనం ఇక్కడ 90 to 100 మార్క్స్లో ఉండాలి. ఆ కాంపిటీషన్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ సాయి మీద కోటి హైదరాబాద్ గైస్. సో వాట్ ఈస్ దిస్ కోర్స్ సార్? ద్రోణాచార్య బ్యాచ్లో ఈ కోర్స్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. There are 3 candidates from Triple E branch. 1 candidate, those who want a sub-engineer job. Genco, Transco, Discoms, sir, State Public Service Commission. For them, సబ్ ఇంజనీర్కి జాబ్కి నోటిఫికేషన్ పడింది అంటే సబ్ ఇంజనీర్కి సిలబస్ ఏముంది? ఈసెట్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సబ్ ఇంజనీర్ కదా. డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్ అంటే సిలబస్ ఈస్ గోయింగ్ టు బికమ్ వాట్? డిప్లొమా సిలబస్ ఓన్లీనా. 1 year పాటుగా ఈ ద్రోణాచార్య బ్యాచ్లో 1 year పాటుగా మీకు వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ కావాలి. ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి.
జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఎస్ఎస్సి, జేఈ, డిఆర్డిఓ, యూ నేమ్ ఇట్ గైస్, డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. నోటిఫికేషన్ పడిందంటే మన ప్రిపరేషన్ ఆల్రెడీ రెడీ అయ్యి ఉండాలి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్ ఫర్ యూ. సో ఈ ద్రోణాచార్య బ్యాచ్లో 1 year పాటుగా మీకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ డిప్లొమా అయిపోయింది, బీటెక్ వెళ్తున్నాం, బీటెక్ 2nd year తర్వాత గేట్ 3rd yearలో ఎలిజిబిలిటీ ఉంది. ఎస్ యూ కెన్ రైట్ ద గేట్ ఎగ్జామినేషన్ ఇన్ 3rd year and 4th year. 3rd year ఎలిజిబిలిటీ ఉందంటే 2nd year నుంచే ప్రిపేర్ కావాలి కదా, బికాస్ మినిమం 1 year ప్రిపరేషన్ టైమ్ ఇస్ నెసెసరీ ఫర్ గేట్ ఎగ్జామినేషన్ గైస్. 3rd yearలో రాయాలంటే ఖచ్చితంగా 2nd year నుంచే ప్రిపేర్ కావాలి. 2nd year నుంచి ప్రిపేర్ కావాలి. Sai Mehta Koti Hyderabad is providing in the Space Gate app 2 years validity. Remember guys, 2 years validity for GATE full course in the app Space Gate. Space Gate app అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ అయింది 2nd day నుంచి. ఈసెట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ డే 2nd day నుంచి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ద స్పేస్ గేట్ యాప్. ఏ విధంగా ఉంటుందంటే ఇన్ డీటెయిల్ వీడియో లెక్చర్స్తో పాటుగా ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్, పీవైక్యూస్ కూడా ఏ విధంగా ఉంటాయంటే టాపిక్ వైజ్ గేట్, టాపిక్ వైజ్ ఈఎస్సి, టాపిక్ వైజ్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, సబ్ ఇంజనీర్, పిఎస్యూస్, జీపీఎస్సి, ఎంపీఎస్సి, టాపిక్కి సంబంధించిన ఇన్ని పీవైక్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతామా లేదా? ఎస్, possibility is there guys. So those who want the state public service commission examination sub engineer 1 year validity course ready ayi undi. Those who wants to pursue for the gate in 3rd year lo sir gate rastanu, sir you are telling that gate analysis batti if someone score here 40 to 50 or 50 to 60 ide తీసుకుందాం టార్గెట్ 50 to 60 మార్క్స్, 50% పైన రావాలి. 50% పైన రావాలంటే ఓన్లీ మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగే చేసుకుంటే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లోనే అరౌండ్ 30 మార్క్స్ ఆడదే. మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ దిస్? ఇంజనీరింగ్లో ఒక 30 మార్క్స్ తెచ్చుకోలేమా మనం? ఇంజనీరింగ్లో ఒక 40 మార్క్స్ తెచ్చుకోలేమా? 70 మార్క్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక 40 మార్క్స్ రావా? పాసిబిలిటీ ఈస్ దేర్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్. పాసిబిలిటీ ఈస్ దేర్. సార్ డిప్లొమా స్టూడెంట్స్కే పాసిబిలిటీ ఎందుకు అంటున్నారంటే డిప్లొమా వాళ్ళు 3 years ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫ్రెష్ ఉంది ఆ సబ్జెక్ట్. కాంపిటేటివ్ లెవెల్ వైడ్లో 3 years ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఒక్క 2 years మళ్ళీ అదే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తే ప్రిపరేషన్ రివిజన్లో ఉంటే సబ్జెక్ట్ ఖచ్చితంగా మై డియర్ స్టూడెంట్స్ ఇంత కష్టపడి ఆ బేస్ వేసుకున్నారంటే, ఆ ఫౌండేషన్ వేసుకున్నారంటే సాయి మీద కోటి హైదరాబాద్ హ్యాస్ పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గైస్. స్పేస్ గేట్ యాప్లో అదే హార్డ్ వర్క్ గేట్కి ఇవ్వబోతున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ ద ట్రిపుల్ ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ ఇన్ ద ద్రోణాచార్య బ్యాచ్. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ 50-60 దాటినాయి మార్క్స్ అంటే మీరు అప్లై చేయడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెతుక్కుంటూ వస్తారు. బికాస్ యూ ఆర్ దేర్ ఇన్ ద టాప్ 100 క్యాండిడేట్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ వైడ్లో టాప్ 100 పొజిషన్లో ఉన్నారంటే ఎస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ గోయింగ్ టు బి వెయిటింగ్ ఫర్ యూ గైస్. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ గేట్ ఎగ్జామినేషన్. చేయలేమా? చేయొచ్చు. గట్టిగా చేస్తే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. ఈ సెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు కదా, కొంచెం గట్టిగా అట్లనే సబ్ ఇంజనీర్కి ప్రిపేర్ అవ్వండి, అట్లనే గేట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు సాఫ్ట్వేర్ బేస్డ్ జాబ్ కావాలి, నేను సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ది ఉంది, నేను డిప్లొమా తర్వాత నాకు సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకుంటాను సార్. ఎస్, సాయి మీద కోటి హైదరాబాద్ హ్యాస్ కవర్డ్ దట్ సెక్షన్ ఆల్సో ఇన్ ద ద్రోణాచార్య బ్యాచ్. ద్రోణాచార్య బ్యాచ్లో వీఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ ఫర్ 3 months వ్యాలిడిటీ గైస్. 3 months వ్యాలిడిటీతో మీకు ఈ సిఆర్టీ లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 months వ్యాలిడిటీ. మై డియర్ స్టూడెంట్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ అనేది దీంట్లోనే బీటెక్కి వెళ్ళే ముందే నేర్చుకోండి. బీటెక్కి వెళ్ళే ముందే అంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కదా, కౌన్సిలింగ్కి, వెరిఫికేషన్కి, సీట్ అలాట్మెంట్కి, ఓకేనా, లాస్ట్కి రిపోర్ట్ చేసినంత వరకు మన టైం ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేయండి అంటే మ్యాథ్స్ నేర్చుకోండి, బీటెక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోండి, ఆప్టిట్యూడ్ నేర్చుకోండి, రీజనింగ్ నేర్చుకోండి. ఎందుకంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్ డిప్లొమా అయిపోయిన వెంటనే గేట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడిందంటే ఆ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లో సిలబస్లో ఏముంటుంది? ఇంజనీరింగ్ ఉంటుంది, ఆప్టిట్యూడ్, రీజనింగ్ కూడా ఉంటుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే నేర్చుకోండి, ఈ 3 monthsలోనే నేర్చుకోండి. ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 months వరకు కాదు మై డియర్ స్టూడెంట్స్. ఏ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏ జాబ్ వచ్చినా వాళ్ళు పెట్టే టెస్ట్లు ఏముంటాయి? ఆప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ పెడతారు. ఆ కోడింగ్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. సార్ ఓకే, యూ ఆర్ ప్రొవైడింగ్ 1 year వ్యాలిడిటీ ఫర్ డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. ఒకసారి మళ్ళీ చూసుకోండి, 1 year పాటుగా, 1 year వరకు డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్, 2 years వ్యాలిడిటీతో గేట్ ఫుల్ లెంత్ కోర్స్. దోస్ హూ వాంట్స్ టు స్కోర్ మచ్ వెల్ ఇన్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్ గైజ్, వాళ్ళ కొరకు లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి.
after the completion of your reset examination guys, second day నుంచి గుర్తుపెట్టుకొని live classes are going to be started. ఈ entire course వచ్చేసరికి సాయి మీద కోటి హైదరాబాద్ in the presence of, in the invigilation of coordinator Shashikant Valmiki sir and director జయచంద్ర రూద్రపటి సార్ ఆధ్వర్యంలో ఈ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ యూ హ్యావ్ టు పే ద రిజిస్ట్రేషన్ అమౌంట్, దట్ ఈస్ 1500 రూపీస్. ఇక్కడ చూడండి 1500 రూపీస్ మాత్రమే 3 years వరకు. ఓకేనా, 2 years 1 year డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్, గేట్ కోచింగ్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా ఓకేనా 24th లోపు చేసుకోండి. దిస్ ఇస్ ద వన్ టైమ్ ఆపర్చునిటీ గైస్, one time opportunity for all the EEE branch students, those who wants to get the diploma based government job, gate examination crack చేయాలనుకుంటున్నారు, CRT crack చేయాలనుకుంటున్నారు వాళ్ళకు this is the golden one time opportunity that you need to register yourself on or before 24th. registrations already start అయిపోయినాయి. those who didn't got the information guys, information ని ప్రతి ఒక్క EEE students కి పాస్ చేయండి. my dear students, analysis of the gate examinations చూస్తేనే ఓకేనా వీఆర్ థింకింగ్ లైక్ గేట్ మార్కెట్ అసలు ఎట్లా ఉంది ఇప్పుడు. ఓకేనా, స్టూడెంట్స్ ఇంత లక్షలు పే చేసుకున్న తర్వాత కూడా కనీసం ఒక 50 మార్కులు 60 మార్కులు దాటలేరు. ఓకేనా, మై డియర్ స్టూడెంట్స్ 6000 is the pass percentage in the gate examination. Gate is not hard, it is tough examination, okay, but still guys, with preparation it requires time, it requires patience, it requires discipline. Okay, as you have prepared for the ESET examination with time, with patience, with discipline, and you are cracking the ESET examination with very good marks, same manner if you work hard for gate examination and EPSU's 60-70 marks is not the deadline, it is not the target lines. Yes, Sai Medakoti Hyderabad is aiming to score 80 to 90 marks, 90 plus marks also one day by the ranker of Sai Medakoti Hyderabad. ఆ ర్యాంక్ లో మీరు కూడా ఉండాలి అని ఆశిస్తూ this is Mohammad Inzamam signing off guys. as soon as possible amount online students ఏదైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. ఎవరైతే లోకల్ అట్ ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఒకసారి కలిసి అమౌంట్ అనేది పే చేసుకొని మీకు ఏ డీటెయిల్ కావాలన్నా సరే ఆ డీటెయిల్ గురించి డిస్కస్ చేసి వెళ్ళండి. with one more video guys, I'll come back with such more information, but for now, for all the EEE branch student Dronacharya batch announcement అయిపోయింది. 24th of March is the last date for registration. okay, ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ప్రతి ఒక్కరికి డిప్లొమా EEE స్టూడెంట్స్ కి పాస్ చేయండి. that's a request guys. thank you very much. this is Mohammad Inzamam signing off. I wish you all the best.